నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే కనుక సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే చెప్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వృషభ రాశి దగ్గర ఉన్నాం. ఈ వృషభ రాశి వారికి ఆగస్టు 12 రాబో సూర్యగ్రహణం వల్ల ఎలాంటి ప్రభావాలు చూస్తారంటారు? ఆ ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉంటుంది? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి? ఈ విషయాలు తెలియజేస్తారా? సూర్యగ్రహణం కొంతమందికి మంచి కూడా చేస్తుందండి. ఓకే. అయితే వీళ్ళకి ఏ మంచి చేస్తుంది ఏంటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే వృషభం వారికి 3లో గ్రహణం పడుతుంది. ఎప్పుడైనా 3లో కానీ 6లో కానీ ముఖ్యంగా 10, 11 స్థానాలు 8 కూడా కొంతవరకు మంచిదే, బట్ మంచిది. అయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రాపర్టీ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మనసు విషయంలో కానీ కొంత స్ట్రెస్ ఉంటుంటుంది వీళ్ళకి. అంటే ఎమోషన్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో వృషభం వారు. ఓకే. కాకపోతే లాభంలో శని ఉండడం మంచిదే. కాకపోతే ఇంకేముంది, మనకి లాభాలు వచ్చేస్తుంది, అగ్రిమెంట్ అయిపోద్ది, ఇంకేముంది, ఈ పని అయిపోకుండా డబ్బులు వచ్చేస్తుంది అనే దాకా వస్తుంటుంది, ఆగుతుంటుంది ప్రజెంట్ ఉన్న కండిషన్ వీరికి. ఓకే. దీనికి వీళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కువగా ఏదైనా స్తోత్ర పఠనం వినడం కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అమ్మవారికి సంబంధించింది లేదా దత్తుడికి సంబంధించి చేసుకుంటూ ఉంటే చాలా మంచిది చెప్పాలంటే. అయితే వీళ్ళ గ్రహణం 3వ భావంలో పడుతుంది కాబట్టి ప్రయత్న లాభం ఉంటుంది. అంటే మంచి విషయాల ముందు చెప్తాను. ప్రయత్న లాభం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం ధైర్యంగా సాహసంగా కొన్ని పనులు వీళ్ళు ప్రారంభించి సక్సెస్ అవుతారు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాకపోతే ఇక్కడ గురువు కంబస్లో ఉన్నాడండి. అంటే ఈ గ్రహణం సమయంలో కర్కాటకంలో రవిచంద్రుల గ్రహణం జరుగుతూ గురువు బుధుడు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ దీనివల్ల ఏమిటి అంటే మీడియేటింగ్ ద్వారా కొంతవరకు కొన్ని లాభాలు జరుగుతున్నప్పటికీ ఈ మీడియేటింగ్లోనే కొంత మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగకపోవడం వల్ల జరిగే మిస్కమ్యూనికేషన్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఓకే. సో అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ మిస్కమ్యూనికేషన్స్ కలగకుండా ఉండాలి అంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండాలి. ఎంత వీళ్ళు విష్ణు సహస్రనామాలు వింటూ ఉంటే అంత బాగుంటుంది వీళ్ళకి చెప్పాలంటే. ఓకే. అయితే వీళ్ళు కొంచెం షార్ట్ జర్నీ చేసేటప్పుడు కానీ అంటే ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది కదండి. ఈ గ్రహణం ఏంటంటే మనకి ఈ 12వ తేదీ రాత్రి 11 గంటల 17 నిమిషాల నుంచి 13 తెల్లవారితే 13 అనగా 4 గంటల 25 నిమిషాల వరకు ఇక్కడ లేదు, మళ్ళీ విదేశాల్లో ఉంది. మనకి ఇండియాలో గ్రహణం లేదు కానీ విదేశాల్లో ఉండే వరకు దీని ప్రభావం ఉంటుందిగా. కాకపోతే ఆ సమయంలో వీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి వృషభం వారు అనుకుంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీరికి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇవి చెప్పాలంటే. గురుగారు, ఇన్ కేసు అంటే ఈ వృషభ రాశి వారికి మామూలుగా ఈ పీరియడ్ ఏమైనా బాగాలేదు అంటే సంతానం కలగట్లేదు లేకపోతే వివాహ ప్రయత్నం చేస్తున్నా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనం కొంతమందిని వింటూ ఉంటాము వివాహం అవ్వట్లేదు అని చెప్పి. అలానే కొంతమందికి అభివృద్ధి చూడలేకపోతూ ఉంటారు జీవితంలో. అలాంటప్పుడు అసలు వీళ్ళకి ఏం చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుద్ది అంటారు? వృషభం వారికి యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే మీకు ఈ మధ్యకాలం చూస్తే కనుక వివాహం విషయంలో చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు రాశిలో కూర్చున్నాడు. నెక్స్ట్ సప్తమాధిపతి ధనస్థానంలోకి వెళ్తాడు. అందుకని ఏంటి కుటుంబంలో వివాహం కోసం ఘర్షణలు అవుతూ ఉంటాయి. అంటే వచ్చిన సంబంధం వీళ్ళకి ఓకే అవ్వదు, ఒకవేళ వీళ్ళకి ఓకే అయితే కుటుంబ సభ్యులకు వద్దంటారు. ఇదేంటి నేను ఇన్ని రోజులు ఒప్పుకోలేదు, నేను ఒప్పుకున్నాక మీరు ఒప్పుకోరేంటి, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నాక నాకు నాకు నచ్చలేదు అంటుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఏమిటిది అని అర్థం కాదు. అందుకు వీళ్ళు ఏం చేయాలి అంటే మన్య సూక్త పారాయణం కానీ లేకపోతే వారాహి సంబంధించినటువంటి హోమం కానీ, ఎందుకంటే కుజుడు అగ్ని కారకుడు అండి, చేయించుకుంటే దాని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. మన్య సూక్తం చాలా పవర్ఫుల్ చెప్పాలంటే. మన్య సూక్త పారాయణము లేకపోతే వారాహి అష్టోత్తరము లేకపోతే ఇంట్లోనే ఏదైనా కొంతమంది భజనలు అవి చేయించుకుంటూ ఉంటారు. అలాంటివి చేయించుకున్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. అంటే గురుగారు అంటే కరెక్ట్ గా చాలా మందికి తెలియదు కదా ఎవరితో చేయించుకోవాలి అని కరెక్ట్ గా తెలియదు. అలాంటప్పుడు మీరు చేయిస్తారా గురుగారు? ఇప్పుడు వాళ్ళకి సర్కిల్ లేదు అంటే మనల్ని అడిగితే చేయిస్తామండి. కాకపోతే నేనేంటంటే ఎప్పుడు నేను చేయిస్తానని చెప్పను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఏదైనా పరిహారం చెప్పాము, నేనే చేయిస్తానని చెప్పాను అనుకోండి, ఏదో ఈయన లాభం కోసం చెప్పాడేమో మొత్తానికి చేయించుకోకుండా పోతారని నేను తొందరగా చెప్పను ఎవరికి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా చేయించుకునే వాళ్ళు సరిగ్గా లేరు, సరిగ్గా
సిస్టమేటిక్ తెలియని వాళ్ళు, ఎందుకంటే ఒక ఒక పూజాది కార్యక్రమం ఒక చేస్తున్నామంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే, అవును కదా. చేయించుకునే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో చేసే వాళ్ళు కూడా అంతే నిష్టగా చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటా, ఇప్పుడు అంటే మనం మనం పెట్టే ప్రసాదం కూడా భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు అనే విషయం మీద ఒకటి చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు పొద్దున భగవంతుడికి ఏదో స్వీట్ పెట్టాలి అనుకున్నాం, స్వీట్ షాప్కి వెళ్ళి ఇంట్లో మొత్తం 5 ఉన్నాం, 5 రెళ్ళు 10 స్వీట్లు అనుకుని కొన్నాడు అనుకోండి, అది భగవంతుడు తీసుకోడు. అంటే నీ ఆలోచన ఏముంది, భగవంతుడు ఎలాగో తినడు కాబట్టి అక్కడ పెడతాం కాబట్టి తర్వాత 2 తింటాంగా మనమే అనే భావంతో తీసుకుంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఏదైనా ఇంటికి వెళ్తున్నారు, మీకు పెట్టే ముందే స్వప్న గారు ఎలాగ తింటారుగా, తర్వాత మన ఇద్దరు మనం 4 ఉన్నాగా 4 స్వీట్లు మనం తినద్దాం, మీకు ఎలా ఉంటుంది? అదే కదా. అవును. అసలు తీసుకుంటారండి ఒక స్వీట్ మీకు, మీరు ముట్టుకుంటారా? లేదు. ఓకే. అప్పుడు ఎలాగ తినర్లేండి, తర్వాత మనం తిందాం అనుకుని పెట్టారనుకోండి, మీకు ఎలా అసలు మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఒకసారి. ఆవిడ ఓన్లీ చూస్తారు, ఆవిడ తినరుగా, మనమే తింటాము అనుకుంటే, అలాంటిది పరమాత్మకు అంతా తెలుసు. నేనేమంటానంటే, మీరు ఇంటి నుంచి పరమాత్మ కోసం ఒక అరటిపండో పళ్ళో తీసుకుంటున్నారు, లేదా ఒక స్వీట్ డబ్బా తీసుకుంటున్నారు, మీ మైండ్ కంప్లీట్గా అతనికే సమర్పిస్తున్నాను అన్న భావన ఉండాలి. ఈ సమిధలు తీసుకెళ్ళి హోమంలో పెడతాను అంటే అతని కోసమే తీసుకెళ్తున్నాను, ఈ కర్పూరం అంటే అతని, అంటే అప్పుడు ఎంత పవిత్రంగా పెడతాం. అంతే కదా. అవును. పిల్లలకి ఏదైనా తినిపించేటప్పుడు తల్లులు చూడండి, అమ్మో కారం ఎక్కువ ఉందా, అమ్మో వాళ్ళు తింటారని భావంతో చూసుకొని పెడతాం కదా, అట్లా ఉండాలంటున్నా నేను. అప్పుడు కానీ స్వీకరించాడు ఆయన. దానిలో ఎంతో నిష్ఠ ఉండాలి. ఒక హోమం చేయిస్తున్నాం అంటే చాలా నిష్ఠగా చేయించాలి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తీసుకునేది దేవతలు, పితృదేవతలు తీసుకోరాలి, పితృదేవతలు ఇంకా ఇది. ఓకే గురుగారు, ఇన్ కేస్ ఓకే పెళ్ళి ఇందాక అవ్వని వాళ్ళకి మీరు చెప్పారు ఇలా వారాహి ఇది చేయించుకోమని, పెళ్ళి అయిపోయి గొడవలు పడుతూ ఉంటారు. అవునండి. వాళ్ళకి కూడా మనశ్శాంతి వస్తుందా దీని వల్ల? వస్తుందండి, వారాహి వల్ల వస్తుంది. యాక్చువల్లీ ఎవరైనా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక పరిహారం చేసుకోవాలి అంటే అన్యోన్యత పాశుపతం అని ఉంటుంది. అన్యోన్య పాశుపతం అని, అన్యోన్య పాశుపతం కనుక చేసుకుంటే వాళ్ళకి కొంతవరకు ప్రభావం ఉంటుంది. అలాగే మనం లలితా సహస్రనామాల మంత్రం కూడా చెప్తాం, ఓం శివకామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లభాయ నమః. అది చేస్తే ఇది చేసుకుంటే ఇంకా పవర్ పెరుగుతుంది. అంటే గురుగారు, ఇన్ కేసు అంటే ఎలాంటి సమస్య ఉందో వాళ్ళ జాతకంలో తెలుస్తుంది. అవునండి, అవును. అంటే వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే 12 భావాలు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, అవును, 12 లగ్నాలు, వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు, వాళ్ళ గ్రహస్థితి ఏది ప్రభావితం చేస్తుంది అక్కడ, అంటే ఈ పూజలు హోమాలు కూడా ఏ ప్రభావితం చేస్తుంది. ఇంకా ఎక్కువ అవునండి, అవును. ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఒక పూజ చేసేటప్పుడు ఈ చేయించే వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారు, చేసుకునే వాళ్ళు అంత నిష్ఠ ఉంటే అక్కడ దేవత వచ్చి వరవిస్తుంది. అసలు అక్కడ చేసే సిస్టమే సరిగా లేదనుకోండి, వేస్ట్ అయిపోతుంది అంతా కూడా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశి గురించి అయితే గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఎవరైనా మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి, దానికి తగ్గ పరిష్కారం ముందుగా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.